జర్మనీలో ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి వచ్చారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. జర్మంటైన్ హాస్పిటల్ సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడంతో పాటు గ్రేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీతో ఏ హాస్పిటల్లో లేని కొన్ని సర్జరీస్ ఇక్కడ జరుగుతాయని తెలిసింది. అలాగే డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఒక రినౌండ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత. డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, హౌ కెన్ ఐ మేక్ అ డిఫరెన్స్ అన్నప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఏంటి సార్? మై ఫాదర్ ఆల్సో ఆర్థోపెడిక్ సర్జన్ ఉండే. రోబోటిక్స్ రీసెర్చ్, ఆర్థోపెడిక్ రీసెర్చ్ కి మాకు జర్మనీతోని ఒక టైప్ ఆఫ్ టై అప్ ఉంది అనమాట. రోబోటిక్ టెక్నాలజీతో చేసే సర్జరీకి మామూలుగా చేసే సర్జరీకి ఏమిటి తేడా? దేస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. రోబోటిక్ టెక్నాలజీ వల్ల మీకు ఎన్ని సర్జరీస్ అయి ఉంటాయి మీ చేతుల మీద కానీ? జర్మనీలోనే ఉండేటప్పుడు పర్ డే నేను 12 పైన చేసేవాడిని. అండ్ ఆర్థోపెడిక్స్ లో ఎన్ని యాంగిల్స్ నుంచి మనం అన్ని పెట్టేయచ్చు, అన్ని స్థాపించేశారు మీరు ఇక్కడైతే. ఎస్ ఆర్థోపెడిక్ అనేది ఫస్ట్ వండర్ఫుల్ సార్. అసలు అంటే మీరు ఇంత విజనరీగా దీని అవసరం ఉంటుంది అని చెప్పి గ్రహించి పెట్టడం గ్రేట్ సార్. ఇప్పుడు మెటర్నిటీ కేర్ ఇవన్నీ కూడా జరుగుతాయి సార్ ఇక్కడ? గైనకాలజీ కూడా ఉంది. సో డెలివరీలు కూడా జరుగుతాయి ఇక్కడ? ఆల్ ఆర్ దేర్. నేను కూర్చొని లేచానంటే సార్ సడన్ గా ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు వాట్ డు వి డు? ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవాలనిపిస్తుంది కదా? పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య రంగంలో రాణించాలంటే ఇవాళ రోజుల్లో కావాల్సింది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, సేవాభావంతో పాటు వి నీడ్ గ్రేట్ టెక్నాలజీ. ప్రపంచంలో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కాదు, మన భారతదేశంలో నేను పుట్టిన పెరిగిన నగరంలో నా వాళ్ళకి సేవ చేయాలనే అంకితభావంతో జర్మనీలో ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి వచ్చారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. జర్మంటైన్ హాస్పిటల్స్ అంటే సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడంతో పాటు గ్రేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీతో ఏ హాస్పిటల్లో లేని కొన్ని సర్జరీస్ ఇక్కడ జరుగుతాయని తెలిసింది. అటువంటి టెక్నాలజీ ప్రజలకి అందుబాటు ధరల్లో అందిస్తూ జర్మంటైన్ హాస్పిటల్స్ ని 3 బ్రాంచెస్ గా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టారు. ఈ హాస్పిటల్ పూర్వాపరాలేంటి, అలాగే డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఒక రినౌండ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత. డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ ఆర్థోపెడిక్ సర్జన్ గా, చేంజ్ మేకర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కాబట్టి లెట్స్ స్పీక్ విత్ హిమ్ ఆల్ అబౌట్ బోన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ అబౌట్ జర్మంటైన్ హాస్పిటల్స్. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. మీరు ఆల్రెడీ సుపరిచితులు మా ప్రేక్షకులకి. ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి పరిచయం చేశాం మేము. సో వీఆర్ వెరీ ఆనర్ టు నో యూ సార్. జర్మంటైన్ హాస్పిటల్ స్థాపించినప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, హౌ కెన్ ఐ మేక్ అ డిఫరెన్స్ అన్నప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఏంటి సార్? బేసిక్ గా మై ఫాదర్ ఆల్సో ఆర్థోపెడిక్ సర్జన్ ఉండే. హీ వాజ్ ఇన్ నిమ్స్, వన్ ఆఫ్ ద సీనియర్ డాక్టర్ ఇన్ ద సిటీ. అయితే ఆయనతో నేను చాలా నేర్చుకొని మళ్ళీ నేను ఆఫ్టర్ మై ఎంఎస్ ఐ వెంట్ టు జర్మనీలో ఆల్ ఓవర్ యూరోపియన్ చాలా గొప్ప ప్రొఫెసర్స్ తోని ఐ లర్న్ దేర్. అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు డూ అక్కడ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనే సెంటర్ లో వర్క్ చేస్తున్నాను నేను జర్మనీలో. ఎవ్రీడే ఆల్మోస్ట్ 10 or 12 పైన నేను రిప్లేస్మెంట్స్ చేసేవాడిని అక్కడ, ఓన్లీ యాజ్ ఎ సర్జన్. సో ఐ వాజ్ లక్కీ టు వర్క్ ఇన్ జర్మనీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అండ్ డూ సో మెనీ సర్జరీస్. సో నాకు ఇక్కడ హైదరాబాద్ లో అటువంటి సెంటర్, ఆ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీతోని ఆ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతోని అండ్ మేక్ దట్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి, ఒక సేవాభావంతో ప్లస్ టెక్నాలజీ, మీరు అన్నట్లు టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎయిమ్ తో ఈ జర్మంటైన్ ఇక్కడ స్థాపించబడింది. సో జర్మంటైన్ అనే హాస్పిటల్ పేరు కూడా బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ జర్మనీ అండ్ వీ హ్యావ్ ఏ కాన్స్టెంట్ కొలాబరేషన్ ఆల్సో విత్ జర్మన్ డాక్టర్స్. అంటే ఎలా సార్ పీపుల్ కీప్ కమింగ్, విజిట్ చేస్తుంటారు? ఇప్పుడు ఈ మంత్, నెక్స్ట్ మంత్ కూడా వస్తున్నారు. వీ హ్యావ్ ఏ వన్ బిగ్ కాన్ఫరెన్స్ ఇక్కడ. మేము రోబోటిక్స్ మీద జర్మన్ టీమ్ తో ప్లాన్ ఉంది మాకు. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్ మస్కులోస్కెలిటల్ రీసెర్చ్ కి, రోబోటిక్స్ రీసెర్చ్, ఆర్థోపెడిక్ రీసెర్చ్ కి మాకు ఈ జర్మనీతోని ఒక టైప్ ఆఫ్ టై అప్ ఉంది అనమాట, ఒక రీసెర్చ్ కొలాబరేషన్. సో జర్మంటైన్ హాస్పిటల్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ కొలాబరేషన్ విత్ జర్మనీ. అండ్ ఆ ఉద్దేశంతో ఇక్కడ అన్ని స్టాండర్డ్స్, ఆపరేషన్ థియేటర్స్ ఆల్సో ఆర్ డిజైన్ జస్ట్ లైక్
like in Germany. వీడ్ లైక్ టు నో సార్, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు అవునండి. రోబోటిక్ టెక్నాలజీతో చేసే సర్జరీకి మామూలుగా చేసే సర్జరీకి ఏమిటి తేడా ఫర్ పేషెంట్? దిస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. రోబోటిక్ టెక్నాలజీ వల్ల మీకు ఎగ్జాక్ట్ అలైన్మెంట్, మెజర్మెంట్స్ అప్ టు మిల్లీమీటర్ కరెక్ట్ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ థింగ్, రోబోటిక్స్ వల్ల మీకు ఎక్కువ కటింగ్ ఉండదు, బోన్ కటింగ్ ఉండదు, బోన్ లాస్ ఉండదు, అండ్ ఎగ్జాక్ట్ ఫిట్ వస్తుంది. లైఫ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది కూడా పెరుగుతుంది. అర్లీ మొబిలిటీ అనమాట, పెయిన్ లెస్ ఉంటుంది మీకు. అండ్ మాకున్న రోబోట్స్ లో ఇంతకు ముందు మేము ఒకటి వాడేవాళ్ళం. ఇప్పుడు ఇనీషియల్ గా ఇంకొక రోబోట్ కూడా మేము క్యూయిస్ అనే రోబోట్ ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాము. సో ఇప్పుడైతే సార్ మీకు లెక్క పెట్టారు ఎప్పుడైనా ఎన్ని సర్జరీస్ అయి ఉంటాయి మీ చేతుల మీద? కానీ వేల సర్జరీలు, థౌసండ్స్. వి హావ్ డన్ లాట్. అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ ఆపరేటింగ్ ఫ్రమ్ 26 years. జర్మనీలోనే ఉండేటప్పుడు పర్ డే నేను 12 పైన చేసేవాడిని. సో ఇప్పుడు ఇక్కడ కూడా మేము ఆల్మోస్ట్ మంత్లీ వి హావ్ లాట్ ఆఫ్ నంబర్స్. ఇన్ ఆర్థోపెడిక్స్ వి ఆర్ డూయింగ్ మోర్ దెన్ 200 to 300 per month. అంటే ఇయర్లీ 3,000 to 4,000 ఆర్థోపెడిక్ సర్జరీస్ జర్మన్ టైన్ లో అయితాయండి. సో ఇట్ ఈస్ వెరీ లార్జ్ వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఏ బిగ్ ఆర్థోపెడిక్ టీమ్ ఆల్సో. ఇక్కడ మాకు స్పైన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది స్పెషలైజ్డ్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్యామ్ సుందర్ అని, ఇది వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్. అట్లనే ఆర్థ్రోస్కోపీ అండ్ హ్యాండ్ సర్జన్స్ ఉన్నారు, డాక్టర్ పవన్ అండ్ ధీరజ్ సందీప్. అండ్ పీడియాటిక్ సర్జన్ ఉన్నారు మా అక్కడ. సో ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 7-8 సీనియర్ సర్జన్ టీమ్ ఉంది మా అక్కడ. అండ్ ఆర్థోపెడిక్స్ లో ఎన్ని యాంగిల్స్ నుంచి మనం అన్ని పెట్టేయచ్చు, అన్ని స్థాపించేశారు మీరు ఇక్కడైతే. ఎస్ ఆర్థోపెడిక్ అనేది ఫస్ట్ పబ్లిక్ జనరల్ గా ఏమనుకుంటే ఇంతకు ముందు ఏముండే ఆర్థోపెడిక్ అంటే వన్ డాక్టర్ అనమాట. మీరు పాత కాలంలో చూడండి, ఇప్పుడు డాక్టర్ అనేది గైనిక్ కూడా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ అన్ని చేసేవాడు. సర్జన్ అంటే అన్ని సర్జరీస్. ఇప్పుడు ఆ టైంలో మళ్ళీ ఇది ఇప్పుడు 40-50 years బ్యాక్ మీరు వెళ్తే సర్జన్ అంటే సర్జన్, ఆర్థోపెడిక్ లేదు, ఏం లేదు. 50 years బ్యాక్ అంటే మీరు జనరల్ సర్జన్, గైనిక్ సర్జరీ, యూరాలజీ, ఇప్పుడు అట్లా చేసేవాళ్ళంతా. ఈవెన్ సర్ప్రైజ్ మై ఫాదర్ ఆర్థోపెడిక్ ఇప్పుడు గైనిక్ కూడా చేసేవాళ్ళు. సో అటు దట్ ట్రెండ్ హాస్ చేంజ్. అంటే అప్పటి నుంచి మీరు యాజ్ ద వీఆర్ ప్రోగ్రెసింగ్ దెన్ వీఆర్ డెవలప్డ్ ఇన్ టు స్పెషాలిటీస్. ఆర్థోపెడిక్ వేరే, న్యూరో వేరే, ఈఎన్టీ వేరే, ఐ వేరే. సో ఇట్లా దట్ ఆల్సో లీడ్స్ టు సూపర్ స్పెషాలిటీ. దానివల్ల నేర్చుకోవడం బాగుంటుంది. నోబడీ కెన్ లర్న్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక ఫీల్డ్ పట్టుకుంటే ఆ ఫీల్డ్లో మీరు యూ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ విపుణత, యూ బికమ్ ద టాప్ ఇన్ దట్ ఫీల్డ్. అయితే మీరు అది డిగ్రీ చేసుకోవాలా, ఫెలోషిప్ బయట వెళ్ళాలా, ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఉన్న సీనియర్స్తో నేర్చుకోవాలా. తర్వాత మీకు ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ ఇయర్స్ లెర్నింగ్. సో యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. అట్లనే ఐ హావ్ ఫోకస్డ్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ స్కోపీ. అట్లనే మా అక్కడ స్పైన్ డాక్టర్, హ్యాండ్ డాక్టర్స్ ఉన్నారు. ఆర్థోపెడిక్ ఆల్సో హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు సబ్ స్పెషాలిటీస్. జస్ట్ లైక్ ఇన్ యుఎస్, జర్మనీ, డెవలప్ కంట్రీస్ వల్ల ఇప్పుడు అక్కడ హ్యాండ్ డాక్టర్స్ అనే విల్ బి హ్యాండ్ సర్జరీ ఇస్ సెపరేట్ డిపార్ట్మెంట్. అండ్ ఇది ఒక టైమ్లెస్ స్పెషాలిటీ సార్, ఫ్రాంక్లీ. కరెక్ట్. అంటే బికాస్ అక్రాస్ త్రూ యువర్ లైఫ్ మనకి బోన్ అండ్ స్కెలిటల్ వ్యవస్థ ఇంటాక్ట్ గా ఉంటేనే ఎవరైనా ఏ రంగంలో అయినా చేయొచ్చు. But you have seen that there now super specialty has developed in every specialty. True, sir. అట్లనే ఐలో కూడా చూస్తే మీరు ఐలో రెటినా స్పెషలిస్ట్ ఉన్నారు. ఓకే, దట్స్ హ్యాస్ డెవలప్ లైక్ దట్. నెఫ్రాలజీలో యూరాలజీ సపరేట్, నెఫ్రాలజీ సపరేట్. అయితే ఆర్థోపెడిక్లో కూడా ఆ కాన్సెప్ట్ని నేను ఇక్కడ మైండ్లో పెట్టి జర్మన్ 10లో వీ ఎస్టాబ్లిష్డ్ ఆల్ డిపార్ట్మెంట్, స్పైన్ డిపార్ట్మెంట్, హ్యాండ్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ. హ్యాండ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ హ్యాండ్ సర్జన్స్. సో దట్ 2 surgeons ఉన్నారు మా అక్కడ. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. దీనికి ఏంటి సార్, ఐటీ బ్యాండ్ వెనక కార్పల్ టనల్ సిండ్రోమ్ ఇట్లాంటి వాటికి చేస్తారా? హ్యాండ్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ తోని, హ్యాండ్ డిఫార్మిటీస్ అన్ని చేస్తారు. ఈవెన్ మా అక్కడ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ వీ హావ్ డన్ ఏ టో టు ట్రమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక అబ్బాయి 12 years ఇండస్ట్రియల్ ఇంజరీ అయ్యి థమ్, అంటే అతను ఏదో సంథింగ్ ఈ డామేజ్డ్ ఇన్ సమ్ వేర్ దట్ బాయ్. సో థమ్ అనేది వెళ్ళిపోయింది మొత్తం. సో అతనికి థమ్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట హ్యాండ్ కి. సో ఇక్కడే మా జర్మన్ 10లో మా హ్యాండ్ టీమ్ అనేది హై అండ్ మైక్రోస్కోప్ వల్ల కింద టో తీసి థమ్ కి పెట్టినాం. అండ్ దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇంకా వరకు సక్సెస్ అయింది సర్జరీ. ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. సో ఇటువంటి దట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ సర్జరీస్ పాన్ ఇండియా సక్సెస్ అనేది. సో దట్ వీ హావ్ డన్ ఇన్ జర్మన్ 10. అండ్ అట్లనే మేము రివర్స్ కస్టమైజ్డ్ రివర్స్ షోల్డర్, 85 years వన్ ఆఫ్ ద పేషెంట్ సివియర్ పెయిన్ ఉండడం వల్ల కస్టమైజ్డ్ వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ రివర్స్ షోల్డర్, ఆథ్రెక్స్ యుఎస్ కంపెనీది. నేను ఫస్ట్ టైం తెలంగాణలో చేసిన ఇక్కడ. ఇట్స్ ఫ్రమ్ ద ఆథ్రెక్స్ కంపెనీ. అది ఆల్ కస్టమైజ్ 20 minutes లో చేసినాము. అండ్ షీ ఈస్ డూయింగ్ వెరీ ఎక్సలెంట్లీ. సో అట్లా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యూనిక్ సర్జరీ. స్పైన్లో కూడా మేము వీఆర్ డన్, మా స్పైన్ డిపార్ట్మెంట్లో డాక్టర్ శ్యామ్ సుందర్ ఉన్నారు. హీ హాస్ డన్ లాట్ ఆఫ్ స్కోలియోసిస్ సర్జరీస్, పీడియాటిక్ స్కోలియోసిస్, అండ్ ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ లాట్ ఆఫ్ సర్వైకల్ ఇంజరీస్. అవన్నీ మేము టేకప్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ హై అండ్ సర్జరీ సెంటర్ మాది ఆర్థోపెడిక్.
వండర్ఫుల్ సార్. అసలు అంటే మీరు ఇంత విజనరీగా ఇది అవసరం ఉంటుంది అని చెప్పి గ్రహించి పెట్టడం గ్రేట్ సార్. వీటితో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఇతర స్పెషాలిటీస్ గురించి చెప్పండి సార్. అంటే వేర్ ఆల్ యూ టేక్ ప్రైడ్ ఇన్? ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ ఉంది, అందరూ హాస్పిటల్కి వస్తే అన్ని కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాంప్రహెన్సివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్ సర్జరీలోనే తీసుకోండి. నేను ఆల్మోస్ట్ రీసెంట్గా లాస్ట్ మంత్ ఐ ఆపరేటెడ్ ఏ పేషెంట్ విత్ హిప్ అండ్ 98 ఇయర్స్. అంటే ఇప్పుడు ఒకసారి 20 భాగం మీకు హిప్ బోన్ ఫ్రాక్చర్ అయిందంటే ఆ ఏజ్లో నడివేదాన్ని రాదు. మీరు ఆ 98 ఇయర్స్ ఉన్నా ఇఫ్ షీ గెట్స్ బెడ్ రిడన్ అనమాట. పేషెంట్ బెడ్ సోర్స్ వస్తాయి 2-3 monthsలో పేషెంట్స్ ఎక్స్పైర్ అవుతారు. సో టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్ వీ హ్యావ్ టు టేక్ డిసిషన్ అనమాట. సో వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ ఇన్ 98 years పేషెంట్. She is walking now. That is possible because of a comprehensive center. ఇప్పుడు చాలా మంది మోకాల్ నీ రిప్లేస్మెంట్ పేషెంట్స్ అంతా ఎల్డర్లీ ఉంటారు. అంటే ఎల్డర్లీ అంటే నౌడేస్ అబౌట్ 60 years 70 years రేంజ్ 80 years చాలా మంది ఉంటారు. ఓకే, కొంతమందికి ఇవాళ రేపు తొందర కూడా మోకాలు అరిగిపోతున్నాయి అబౌట్ 50, అది వేరే విషయం. బట్ యావరేజ్ ఏజ్ అనేది 60-65 కదా. సో అంటే చాలా మందికి కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఆ ఏజ్లో, అండ్ దే హ్యావ్ రీనల్ ఇష్యూస్, మల్టిపుల్ ఇష్యూస్. సో అందువల్ల అది దృష్టికి పెట్టి జర్మన్ 10లో నేను ఆల్ డిపార్ట్మెంట్స్ అనేది పెట్టినాం. ఇప్పుడు మెటర్నిటీ కేర్ ఇవన్నీ కూడా జరుగుతాయి సార్ ఇక్కడ? ఎస్ గైనకాలజీ కూడా ఉంది. సో డెలివరీలు కూడా జరుగుతాయి ఇక్కడ? ఎస్ ఆల్ ఆర్ దేర్. మై మిసెస్ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ టీమ్ ఉంది. సో వి ఆర్ ఆల్ ద ఫుల్ ఫ్లెడ్జ్ గైనిక్ డిపార్ట్మెంట్. సో మొత్తం ఈ వైద్యుల కుటుంబం అవడంతో అంతా అంటే ఏమేమి అవసరమో ప్రజలకి అన్ని మీరు ఊహించి స్థాపించగలిగారు. యా, బికాజ్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఐ సీన్ మై పేరెంట్స్ ట్రీట్ ద పేషెంట్స్. అండ్ అంటే వీ ఆల్వేస్ మా ఫ్యామిలీ అంటే ఆల్ వీఆర్ విత్ హ్యూమన్ అప్రోచ్ అండ్ వీఆర్ నాట్ లైక్ మనీ మైండెడ్ లేకుండా సర్వీస్ ఉద్దేశంతో టెక్నాలజీ తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వాలా. ఇప్పుడు నేను 26 years నుంచి ఐఎమ్ ఇన్ ప్రాక్టీస్. So almost I see every day more than 100 patients, my own, apart from all other OPX, and all of them, lot of patients of me come from far. చాలా మంది దూరం నుంచి వస్తారు, వేరే దేశాల నుంచి కూడా వస్తారు కదా, వేరే దేశాల నుంచి, సిటీ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో వై దే కమ్ ఇస్ ద ట్రస్ట్. డాక్టర్ అంటే ట్రస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ నెవర్ బ్రేక్ దట్ ట్రస్ట్. అండ్ పేషెంట్కి హౌ ఐ టాక్ అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఉన్న దే షుడ్ ఫీల్ లైక్ దే వాళ్ళ జబ్బు అనేది వీ కెన్ క్యూర్ ఇట్ అండ్ దే షుడ్ నాట్ వరీ అబౌట్ ద డిసీజ్ అనమాట. వన్స్ దే కమ్ హియర్ అంటే నేను వాళ్ళకి డిసీజ్కి ఆ కాన్ఫిడెన్స్ తెచ్చి వాళ్ళకి మాట్లాడి మీది ఏం ప్రాబ్లం లేదు, వీ కెన్ ట్రీట్ ఇట్, దీనికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. ఫస్ట్ వరకు వరీ కాకుండా చూడాలి. పేషెంట్ ఇస్ లాట్ అప్రెన్సివ్ అండ్ వరీడ్ వస్తారనమాట. అవును సార్, నీ రీప్లేస్మెంట్ అంటే ఒక అపోహ ఉండింది ఇదివరకు, ఇప్పుడు పోతుంది. అమ్మో చాలా అసలు ఈ బోన్స్ తోటి మెయిన్ జాయింట్స్ తోటి చేసే ఆపరేషన్లు టైం పడుతుంది అని, బట్ రికవరీ ఇస్ ఫాస్ట్. మీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా అంత శ్రద్ధగా ఉంటుందని విన్నాను. కరెక్ట్ అండి. సో నీ రీప్లేస్మెంట్ లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ నీ రీప్లేస్మెంట్ అందరు కాదు, ఇట్స్ ఓన్లీ ఫర్ గ్రేడ్ 4 ఆస్టియో. బిఫోర్ గ్రేడ్ 4 ఆల్సో వీఆర్ ఆఫరింగ్ మెనీ అదర్ యూనిక్ ట్రీట్మెంట్స్. నేను దాని గురించి కూడా డీటెయిల్లో చెప్తాం మీకు. ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ టేక్ లాట్ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు కొంతమంది డాక్టర్ రాస్తారు, బట్ ఐఎమ్ నాట్ ప్రో ఫర్ దట్. అంటే ఇప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రైటింగ్ పెయిన్ కిల్లర్స్ ఎట్ ఆల్. అంటే చాలా మందికి సార్ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ వస్తాయి. అంటే అదేం పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను కూర్చొని లేచానంటే సార్ సడన్ గా ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అనుకోండి, అప్పుడు వాట్ డు వి డు? ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవాలనిపిస్తుంది కదా, వద్దంటారా? పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్. అంటే మీకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ద కాజ్. మీ బయోమెకానిక్స్, మీ బాడీ గురించి తెలుసుకోవాలా. వై బ్యాక్ పెయిన్ ఇస్ కమింగ్. మీకు సివియర్ మీరు దాని గురించి వన్ సైడ్ డాక్టర్ కలిసి, దట్ ఈస్ వాట్ ఇన్ జర్మన్ 10 మేము జస్ట్ పెయిన్ కిల్లర్ రాయము. నా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 8-12 డాక్టర్ టీమ్, అసిస్టెంట్ డాక్టర్ టీమ్, ప్లస్ మాకున్న 20 ఫిజియోథెరపిస్ట్ టీమ్ ఉంది మాకు ఇక్కడ. సో ఆల్ అస్ వాట్ వీ డూ ఈజ్, మీకు ఏమైనా పెయిన్ ఉంటే ఫస్ట్ పేషెంట్కి వీ గివ్ నాలెడ్జ్. పేషెంట్కి నాలెడ్జ్, వై మీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇంట్లో పనిచేసే వాళ్ళు, లేడీస్ ఇంప్రాపర్ వంగి బరువు లేపడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. దానివల్ల స్లిప్ డిస్క్ అయిపోతుంది. మోస్ట్ కామన్ కాజ్ స్లిప్ డిస్క్. షియాటికా అనేది కూడా డెవలప్ కావచ్చు వాళ్ళకు, అంటే నరం కిందికి లాగడం. సో వాళ్ళకి అనేది ఈ ఎట్లా వెయిట్ లిఫ్ట్ చేయాలా, మీరు నీ బెండ్ చేసి కింద కూర్చొని వెయిట్ లిఫ్టర్ ఎట్లా లిఫ్ట్ చేస్తారో అట్లా లిఫ్ట్ చేస్తే మీకు బ్యాక్ పెయిన్ రాదు. మీరు ఎట్లా పడితే అట్లా ఫార్వర్డ్ బెండ్ చేసి లిఫ్ట్ చేసినామంటే మీకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇట్లా
స్పైన్ లో ఇప్పుడు ఈ డిస్క్ అనేది ఉంటాయి. సో నార్మల్ గా ఇది ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ డిస్క్ అనేది బయటికి వచ్చింది, ఇట్స్ కామన్ కాజ్ డిస్క్ బల్జ్ అవుతుంది. బల్జ్. సో అది బయోమెకానికల్ ఫ్యాక్టర్. మీరు ఎట్లా కూర్చుంటున్నారు, బ్యాక్ మజిల్స్ అనేవి మీవి వీక్ ఉన్నాయా, మీరు ప్రొలాంగ్ కూర్చుంటారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 8 hours 12 hours కూర్చు, వాళ్ళు మధ్య మధ్యలో ఒక 45 minutes 2 hours నిలబడి కొంచెం షార్ట్ వాక్ లైట్ ఎక్సర్సైజ్ చేస్తుంటే బ్యాక్ మజిల్ స్ట్రెంత్ ఉంటుంది. అట్లనే వాళ్ళు కూర్చునే చైర్ పొజిషన్ కరెక్ట్ ఉండాలా, లీన్ ఫార్వర్డ్ కుండా ఇక్కడ సైడ్ ఉండాలా, ఐ లెవెల్లో వాళ్ళ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉండాలా, ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు అనమాట. దట్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ బ్యాక్ పెయిన్. సో దాన్ని బట్టి అది మీకు ఆ నాలెడ్జ్ ఉంటే లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ యూ కెన్ క్యూర్. దర్ సమ్ టైమ్ అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్లో ట్యూమర్స్ క్యాన్సర్స్ రావచ్చు ఓల్డ్ ఏజ్ లో. అది రేర్ కదా సార్? రేర్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ పార్ట్లీ డిజనరేటివ్ లేకపోతే పోస్చర్ ఇష్యూస్. పోస్చర్ ఇస్ ద కామన్ కాజ్ 90% చెప్పొచ్చు. తర్వాత రేర్ కాజెస్ విల్ బి ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్, తర్వాత యాక్సిడెంట్స్, ఇవి వేరే అనమాట. బట్ కొంతమంది ప్రొలాంగ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇవన్నీ. బట్ మెయిన్ ఇవన్నీ బయోమెకానికల్ ఆస్పెక్ట్స్ అనమాట. దీన్ని కరెక్ట్ చేసుకుంటే టాబ్లెట్ తీసుకోవడం సొల్యూషన్ కాదు. ఐ నెవర్ బిలీవ్. వీ ఆల్వేస్ ఇన్ జర్మంటెల్లో మా టీమ్ ఆ ప్రికాషన్స్ అనేది చెప్తాము. దానివల్లనే చాలా మంది క్యూర్ అవుతారు. టాబ్లెట్స్ 4-5 days సరిపోతాయి. బట్ మెయిన్లీ ఈ ప్రికాషన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ గోస్ ఎ లాంగ్ వే. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, లాట్ ఆఫ్ ఆర్థోపెడిక్ కండిషన్స్ ఆర్ దేర్. అవన్నీ యూ నీడ్ టు నో దే ఆర్ మెనీ. ఆర్థోపెడిక్ ఇస్ బయోమెకానికల్ థింగ్, మోస్ట్లీ ఇస్ ఎ సైన్స్. వెరీ ట్రూ సార్.